మేడం కాల్ చేస్తున్నారా? సైలెంట్గా ఉండండి. చెప్పండి మేడం. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంట్రా? దాన్ని కట్టేశాం కదా, ఎక్కడికి పోదు అని అందరూ కార్డ్స్ ఆడుతూ మందేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? మేడం అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మీరు అంతకన్నా గొప్పగా ఇంకేం చేయగలరు? మేడం అది మీ దగ్గర ఉన్నంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మేడం ఇక్కడ ఇంత మంది ఉన్నాం, పైగా కట్టేసి ఉంచాం, ఎలా తప్పించుకుంటుంది? మీరు అనవసరంగా ఎక్కువ కంగారు పడుతున్నారు మేడం. రేయ్ ఫూల్, దాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు కండబలాన్ని నమ్ముకుంటున్నారు, కానీ దాని బుద్ధి బలం గురించి మీకు తెలీదు. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఆ చామంతి కోసం వేట మొదలైంది. ఏ క్షణంలో అయినా మీరున్న లొకేషన్ని కనిపెట్టే అవకాశం ఉంది. మీరు ఏం చేస్తారో ఎలా తీసుకెళ్తారో నాకు తెలీదు, కానీ దాన్ని రేపు సూర్యోదయం అయ్యేలోపు సిటీ దాటించేసి సూర్యాస్తమయానికి స్టేట్ దాటించి సేఫ్ హౌస్కి రీచ్ అవ్వాలి. దాని అరుపులు, ఆర్తనాదాలు ఏదైనా సరే ఎవ్వరికీ వినిపించనంత దూరంగా వెళ్ళండి. ఆ చీకటి గదిలోనే బందీగా అది చావాలి తప్ప మళ్ళీ అది ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. చామంతి అనే పేరు మళ్ళీ నేను వినకూడదు. మేడం మీరు కాదు కదా, ఆ చామంతి నీడ కూడా మీ ఇంటి మీద పడదు. మీరు చెప్పినట్టే స్టేట్ దాటించి మహారాష్ట్రలో సేఫ్ హౌస్లో ఉంచుతాం. అక్కడికి మానవ మాతృడు కూడా రాలేడు. అంత కరెక్ట్గా చేస్తాం, మీరేం టెన్షన్ పడకండి మేడం. ఓకే, జాగ్రత్త. సిమ్స్ చెక్ చేస్తూ ఉండండి. దాన్ని తీసుకెళ్లేటప్పుడు మీ వెహికల్స్కి ప్లేట్ నెంబర్స్ ఫేక్వి వాడండి. ముఖ్యంగా అది స్పృహలో లేనప్పుడే ఇదంతా జరగాలి. ఓకే మేడం. సారీ సిస్టర్, నువ్వు నా చెల్లెలుగా పుట్టడమే నువ్వు చేసుకున్న దురదృష్టం.